ఫస్ట్ ఈ వీడియోని చూడండి, తర్వాత మాట్లాడదాం. Allegedly made to do 100 sit-ups as punishment for reaching school late last Saturday passed away on Friday night. Parents of the girl Anshika Gaur, who was undergoing treatment after being made to do these sit-ups, blamed the teacher and the school for her death. దీన్ని ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ పేరెంట్స్ కానీ బయట సొసైటీ వాళ్ళు కానీ అందరు ఎలా చూస్తున్నారంటే ఇది చాలా పెద్ద క్రైమ్. ఆ వేస్ట్ టీచర్ ఎవరు, ఇలా ఎవరైనా 100 సిటప్స్ చేపిస్తారా, బుద్ధి ఉందా దానికి, అది ఇది అనేసి చాలా మంది లెక్చర్ ఇస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ టీచర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందా ఇలా అవుతుంది అనేసి? చేసి ఉండదు కదా. ఆమెది కూడా మిస్టేక్ ఉంది. బ్యాగ్ తీపిచ్చి సిటప్స్ చేపించినా బాగుండు. సో సిటప్స్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సిటప్స్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. నార్మల్ గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్క్వాట్స్ చేస్తాం, 20, 40, 80 అన్ని చేస్తాము. బట్ 6th క్లాస్ అమ్మాయి 100 సిటప్స్, అది కూడా పైన తీసినా కూడా అలా చనిపోయింది అంటే అర్థము కింద వరకు కూర్చొని ఏ పిల్లలు తీస్తున్నారండి? అంత హార్ష్ పనిష్మెంట్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఏ టీచర్ కానీ ఏ పేరెంట్ కానీ కొట్టినా పనిష్మెంట్ ఇచ్చినా కూడా పిల్లలు చనిపోవాలి అన్నంత అయితే ఇవ్వరు. ఆ ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు. పనిష్మెంట్స్ అనేవి కూడా పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలి అని ఇస్తారు. ఇందులో మీరు టీచర్నే బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఒక్కసారి ఆలోచించండి, 6th క్లాస్ అమ్మాయి అంత వీక్ ఎందుకు ఉంది? ఇందులో పేరెంట్స్ ఫాల్ట్ లేదా? ఈ కాలంలో అంత జంక్ ఫుడ్ పెడుతున్నారు. 6th క్లాస్ లో మేము స్పోర్ట్స్ పర్సన్ అప్పుడు వీటికన్నా ఎక్కువ రన్నింగ్స్ చేసేవాళ్ళము, స్క్వాట్స్ చేసేవాళ్ళము, పుషప్స్ చేపించేవాళ్ళు మాతోని. మరి మేము అప్పుడు ఎలా నెగ్గుకున్నాం? అండ్ అప్పుడు మాకు సరిగా ఫుడ్ కూడా ఉండకపోయేది. ఇంట్లో ఒక పూట తింటే తినకపోయే వాళ్ళం, స్టిల్ మేము ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళం కదా. ఈ కాలంలో తిండి పెట్టినా కూడా పిల్లలు ఎందుకు వీక్ గా ఉంటున్నారు? దీని గురించి కూడా చర్చ చేయాలి అందరూ. బికాస్ ఆఫ్ ద ఫుడ్. ఈ కాలంలో అంత ఫుడ్ కల్తీ అయిపోతుంది. పేరెంట్స్ కి టైం లేదు అని చెప్తున్నారు. ఎందుకు టైం లేదు అర్థం కావట్లేదు నాకు. వర్కింగ్ పేరెంట్స్ అలానే చెప్తున్నారు, హమ్ డ్యూటీ వాలే హే అంటారు. వర్క్ చేయని హోమ్ మేకర్స్ కూడా మేము బిజీగా ఉన్నామని చెప్తారు. మరి ఎవరండి బిజీగా లేనిది? పిల్లల్ని ఎందుకు అంటున్నారు మీరు? పిల్లల్ని కానీ టీచర్లు బ్లేమ్ చేయడానికా? టీచర్లు పనిష్మెంట్ ఇవ్వకపోతే చదవట్లేదు, పనిష్మెంట్ ఇవ్వండి, కొట్టండి అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ కొట్టిన తర్వాత నా పిల్లల్ని కొట్టిండ్రు అని వీళ్ళే చెప్తారు. ఇలా ఏదైనా అయిపోతే కంప్లీట్ బ్లేమ్ టీచర్స్ మీద వేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ అయిన తర్వాత ఏ పేరెంట్ మైండ్ లో అయినా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రేజ్ అయితే ఒకసారి ఆలోచించండి. నేను కూడా ఒక టీచర్ని. ఈ సీన్ అయిన తర్వాత ఒక పేరెంట్ నాకు కూడా లెక్చర్ ఇచ్చింది, మీరు సిటప్స్ చేపియకండి నా పిల్లోడికి అనేసి. 10 days బిఫోర్ ఆ పేరెంటే వచ్చి చెప్పింది, నా కొడుకు నాకు రివర్స్ చెప్తున్నాడు, 2nd క్లాస్ అబ్బాయి, నా కొడుకు నాకు రిటర్న్ చెప్తున్నాడు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి, తిట్టండి, కొట్టండి అని చెప్పిపోయింది. 50 సిటప్స్ చేపించినందుకు. అండ్ అది కూడా పైన ఇట్టే వంగుతారు, బెండ్ చేస్తారు అంతే. చిన్న పిల్లలకి దానికన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళకి భయం పెట్టడానికి మేము చేపిస్తామే తప్ప వాళ్ళకి ఏదో అయిపోవాలి అనేసి మేము చేపియము. అది కూడా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు టీచర్స్ ని బ్లేమ్ చేస్తే మరి మనము మన టీచర్స్ ని ఎంత బ్లేమ్ చేయాలి? ఇక్కడ పెన్నులు పెట్టి ఇట్ట ఒత్తే వాళ్ళు, ఐరన్ స్కిల్లతో ఇక్కడ కొట్టే వాళ్ళు, ఇక్కడ అన్ని స్క్రాచెస్ పడేవి నాకే కాదు అందరికి. నీల్ డౌన్ చేపించేవాళ్ళు 10th క్లాస్ లో అందరు క్లాస్ ముందు నాకు ఒక్కదానికి నీల్ డౌన్ చేపించేది బికాస్ ఆఫ్ మ్యాథ్స్ హోంవర్క్. వాళ్ళందరూ కాపీలు చేసైనా చేసుకునేవాళ్ళు. నేను మాత్రం నిజాయితీగా పోయి హోంవర్క్ చేయకపోతే చేయలేదు అని చెప్పేదాన్ని. నేను 1 పీరియడ్ మొత్తం నీల్ డౌన్ చేసేదాన్ని, పీరియడ్స్ ఉన్నా కూడా. మరి అప్పుడు అంత ప్రాబ్లం ఉన్నా కూడా మేము మన పేరెంట్స్ కానీ మేము కానీ టీచర్స్ ని బ్లేమ్ చేయలేదు. ఈ కాలంలో బ్లేమింగ్ ఎక్కువైపోయింది. బ్లేమింగ్ తో పాటు చదువు కావాలి అంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టీచర్ ని బద్నాం చేసుడు కాదు. ఆ పనిష్మెంట్ ఇవ్వకుండా పేరెంట్స్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి. స్కూల్లో ఉన్న పాయింట్స్ అనేవి, రూల్స్ అనేవి. వీళ్ళు పనిష్మెంట్ ఎందుకు ఇస్తారండి? హోంవర్క్ చేయకపోతే ఇస్తారు. హోంవర్క్ పేరెంట్స్ ఎందుకు చేపియట్లేదు? టైంకి రాకపోతే ఇస్తారు. ఎందుకు టైంకి పంపట్లేదు? పేరెంట్స్ దగ్గర అన్ని మిస్టేక్స్ పెట్టుకొని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అని ఈ డిఫరెన్స్ చేసి మాట్లాడకండి. వెనకటి కాలంలో పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలు కూడా భయం ఉండేది, టైంకి వెళ్ళేవాళ్ళు, టైంకి మంచి ఫుడ్ తినేవాళ్ళు, టైంకి వెళ్ళి హోంవర్క్స్ చేసుకునేవాళ్ళు. ఈ కాలం పిల్లలు అలా లేరు. బికాస్ పేరెంట్స్ పిల్లలకి ఖరాబ్ చేస్తున్నారు. అనవసరమైన వాటికి కూడా సపోర్ట్ చేసి వాళ్ళని చెడగొడుతున్నారు. ఈ పిల్లలు తర్వాతకు మిమ్మల్ని కొట్టకపోతే అడగండి, మిస్బిహేవ్ చేయకపోతే అడగండి. నేను చూస్తున్నా లైవ్ గా. ఇంత ఓవర్ ప్యాంపరింగ్ అవసరం లేదు పిల్లలకి. అండ్ పిల్లల్ని చాలా ఫిట్ గా ఉంచాలి, మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. ఇందులో ఈ పాప ఇలా చనిపోవడం అనేది నాకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది.
బట్ టీచర్స్ నే బ్లేమ్ చేయడం అనేది నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఓకే.